హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు డిహెచ్ఎల్ అప్లికేషన్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. డిహెచ్ఎల్ ఇంట్రడక్షన్ అంతా ఇక్కడ ఇచ్చారండి. ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, ఏ కంట్రీలో ఉంది, వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక మీరు చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళకి ఈ అర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ కంపెనీ గురించి అయితే ఇచ్చారు చూడండి. జాన్ 15, 2026లో ఈ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ అయిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి వాట్సాప్ గ్రూప్కి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు ₹110, ట్యాక్స్ 5% కట్ అవుతుంది. ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుందన్నమాట. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. అలాగే కమిషన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మై మీద క్లిక్ చేస్తున్నాను. మై మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా రిజిస్టర్ అవ్వగానే మీకు సైన్ అప్ బోనస్గా మీకు ₹100 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మై ప్రొడక్ట్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. బోనస్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. రికార్డ్స్, పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అంటే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్ ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఒక టాస్క్ ఇచ్చారు. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే సైన్ అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి నేను డెప్త్గా అయితే డిస్కస్ చేయడానికి లేదు, ఎందుకంటే యూట్యూబ్ కొత్త రూల్ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ టైప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను డిస్కస్ ఎక్కువ చేయట్లేదండి. సో బేసిక్ ప్లాన్ వచ్చి ₹620 స్టార్ట్ అవుతుంది. డైలీ ఇన్కమ్ ₹25. ప్లాన్ పీరియడ్ 50 రోజులు ఇచ్చారు. 50 రోజులు కానీ మీకు ₹1250 అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఆల్ ప్లాన్స్, డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. ప్లాన్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: డొమైన్ రిజిస్టర్ అయింది 16వ తారీఖు 1వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 16వ తారీఖు 1వ నెల 2027. ఈ డొమైన్ అప్డేట్ కూడా ఇచ్చారు చూడండి. 16వ తారీఖు 1వ నెల 2026లో మళ్ళీ డొమైన్ అప్డేట్ కూడా చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ డొమైన్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం. 2027 వరకు అయితే వీళ్ళు డొమైన్ ఎక్స్పైరీ పెట్టుకున్నారు. అంటే ఒక 1 ఇయర్ అయితే వీళ్ళు ఎక్స్పైరీ పెట్టుకున్నారు అనమాట. అలా అని చెప్పేసి ఈ అప్లికేషన్ ఒక 1 ఇయర్ వర్క్ చేయాలనే రూల్ లేదండి. ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా లైఫ్ టైం అయితే వర్క్ చేయాలన్నమాట. ఏదో ఒక రోజు క్లోజ్ అవ్వాల్సిందే. కొన్ని 1 మంత్లో క్లోజ్ అవుతాయి, కొన్ని 2 మంత్స్, కొన్ని ఒక్కోసారి 9 మంత్స్ వరకు కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఇది ఒక మిడ్ టర్మ్ అప్లికేషన్ అనమాట. సో మిడ్ టర్మ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, లాంచ్ చేసిన డేట్ నుండి 15 రోజులు లేదా 25 రోజులు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి 40 నుంచి 45 రోజులు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా అని అన్ని అప్లికేషన్స్ అలా వర్క్ చేయాలనేవి లేదండి. కొన్ని అప్లికేషన్స్ మాత్రం అలా 45 డేస్ వరకు వర్క్ చేసే అవకాశం ఉందని చెప్తున్నాను. ఇందులో ఎంతవరకు రిస్క్ ఉందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీకు అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి చెప్పాను కదా. 15వ తారీఖు 1వ నెల 2025 ఈ అప్లికేషన్ అయితే లాంచ్ అయింది. సేమ్ డేనే దీనికి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగిందనమాట గూగుల్ నుండి. ఇక్కడ చూడండి, అటాకర్స్ అని ఇచ్చారు కదా. ఇక్కడ మన పాస్వర్డ్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇది గూగుల్ క్రోమ్ అయితే ఇచ్చిందనమాట. మళ్ళీ 16వ తారీఖు వీళ్ళు 2026 16వ తారీఖున మళ్ళీ వీళ్ళు కొత్త లింక్ అయితే మార్కెట్లోకి అయితే ఇవ్వడం జరిగిందనమాట. నేను చెప్పిన మాటల మీద మీకు నమ్మకం లేకపోతే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి డిహెచ్ఎల్ ఎర్నింగ్ యాప్ అని కొట్టి చూడండి. 5 మంత్స్కి ఒక వీడియో ఉంటుంది, 6 మంత్స్కి ఒకసారి వచ్చి ఉంటుంది, లేదా 1 ఇయర్కి ఒకసారి మీకు ఇదే పేరుతో అప్లికేషన్స్ చాలాసార్లు అయితే మార్కెట్లోకి వచ్చాయన్నమాట. సో అందులో ఏంటంటే, ప్రమోషన్ చేస్తున్న వాళ్ళకైతే ఇందులో ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇందులో ప్రాఫిట్ చాలా తక్కువ అంటే తక్కువగానే ఉంటుంది, లాస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదని అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను, అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి.
సో ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.